స్పీడో బ్రేక్ వేయి, లేకపోతే మనం ఆ గోడకే గుద్దుకుంటాం. వావ్, ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది కదా. ఎస్ కికో, ఇలాంటి క్లైమేట్ ని ఒకే మాటలో చెప్పాలంటే ఫెంటాస్టిక్. ఉత్తే ఫెంటాస్టిక్ కాదు, సూపర్ సూపర్ ఫెంటాస్టిక్, సూపర్ డూపర్ ఫెంటాస్టిక్. మాట్లాడి మాట్లాడి నాకు ఆకలేస్తోంది. నేను కొంచెం క్యాండీ తింటాను. అద్భుతం సార్, మీ టార్గెట్ ను పగడ్డానికి మాటలు సరిపోవు, అదరు కొట్టేశారు. మీ ఈ స్టైల్ ని నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసి ఉంచుకుంటాను సార్. పిల్లలారా, చేపలకు కావాలి నీరు. ఆ నీరు లేకపోతే విడుస్తాయి కన్నీరు. అర్థమైంది కదా? ఏమంటున్నారు? సార్ ఏం చెప్పొస్తున్నారంటే, మీ అందరి కోసం ఒక లెటర్ వచ్చింది. అందులో ఏం రాస్తుందంటే, ఈ రోజు సాయంత్రం 6 గంటల్లోగా ఈ సన్ సిటీలో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్ళకపోతే సన్ సిటీ మొత్తాన్ని అంతం చేసేస్తానని చెప్పారు. సరే, ఈ లెటర్ ని ఎవరు పంపించారు? అవును, ఈ బజూకా ఎవరు? సన్ సిటీని ఎందుకు ఖాళీ చేయాలనుకుంటున్నారు? ఆ విషయం మనెవ్వరికీ తెలీదు. తారికి ఈ లెటర్ మాత్రమే అందింది. ఓ మై గాడ్, ఇప్పటికే టైం 6 అయిపోయింది. ఇప్పుడు జరుగుతున్న ఈ విషయాలన్నీ చూస్తుంటే ఒకే మాటలో చెప్పాలంటే టెన్షన్. టెన్షన్ అంటే ఇది ఓవర్ టెన్షన్. అది చాలా భయంకరమైన టెన్షన్. ఇప్పుడు ఆ బజూకా మనల్ని ఏం చేస్తాడు కికో? అయ్యో బాబోయ్, క్రాకర్సా, థ్యాంక్ యూ వెరీ మచ్. అది ఎవరయ్యో చేసింది? ఏమిటిది? ఆకాశం నుంచి నిప్పులు మంటలు కురుస్తున్నాయి. ఇది కామిక్స్ కదా, ఇవి ఇలాగే పడుతూ ఉంటే సన్ సిటీ మొత్తం కాలి బూడిదైపోతుంది. సూపర్ స్పీడో, మనం ఈ ప్రాబ్లం నుంచి సన్ సిటీని కాపాడి తీరాలి. కికో, వాటిని అడుగునేలాగా మన దగ్గర ఎటువంటి ఫార్ములా లేదు. ఇలా కాలేది మన మీద వచ్చి పడిందంటే తర్వాత మనం అందరూ పాప్కార్న్ లో అయిపోతాం. మనం పాప్కార్న్ అవ్వడానికి ముందు నేను కొంచెం పాప్కార్న్ తింటాను. సన్ సిటీకి ఇలాంటి ఒక ప్రాబ్లం వస్తుంది నేను అస్సలు అనుకోలేదు. R7 ఎందుకు ఇంకా బ్లింక్ అవ్వట్లేదు? మీరు ఎవరండి? ఇంతకు ముందు మిమ్మల్ని చూడలేదే. మాయాజాలానికి మహారాజుని. ఈ అసలీ నకిలీలని ఎవ్వరూ ఓడించలేరు. మీ పేరు ఏమిటన్నారు? ఆ కామెంట్స్ ని మీరు ఎలా అడ్డుకుని ఆపారు? నా పేరు అసలి, ఇతను నా ఫ్రెండ్ నకిలీ. మేమిద్దరము బజూకాకి శత్రువులం. అతని దాడి నుంచి ప్రజల్ని మేము కాపాడతాం. గుడ్ ఈవినింగ్ అసలీ నకిలీ అంకుల్. నాకు విషయం చెప్పండి, బజూకా ఎవరో మీకు తెలుసా? అది కాక ఆయన ఎందుకు ఇలా సన్ సిటీని అటాక్ చేస్తున్నారు? ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు, కానీ బజూకా దాడిని ఎలా ఎదుర్కోవాలో కావలసిన శక్తి మా దగ్గరుంది.
అలాగైతే మీరు నిజంగానే ఒరిజినల్ హీరోసే. ఎందుకంటే ఏ సమస్య నుంచి అయితే కిక్కో మమ్మల్ని కాపాడలేకపోయాడో అందులో నుంచి మీరు మమ్మల్ని కాపాడారు. అందుకని ఇక మీదటి నుంచి ఈ సన్ సిటీ నగరంలో మీరే అతి పెద్ద ఒరిజినల్ హీరోలు. మనం మెరిసేవన్నీ చూసి వజ్రాలు అనుకుంటూ ఉంటాం. ఇక టోనీ బాస్ ఏమో వాటిని చూసి మోసపోతూ ఉంటాడు. ఏమన్నారు? ఓయ్! టోనీ యొక్క పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. టోనీ, నువ్వు చేసిన ఈ పనిని రెండే మాటలు చెప్పాలంటే నాట్ ఫేర్. నాట్ ఫేర్ కన్నా అతి పెద్దవైన నాట్ ఫేర్. ఇంతవరకు కిక్కో చాలా సార్లు సన్ సిటీని కాపాడాడు. అందువల్ల సన్ సిటీ ఒరిజినల్ హీరో కిక్కోనే. ట్వింకిల్, డోడో, పర్లేదు వదిలేయండి. కష్టమైన టైంలో మనల్ని ఎవరు కాపాడుతున్నారో వాళ్ళు కూడా హీరోనే. మన అసలీ నకిలీ అంకుల్ కూడా సన్ సిటీని ప్రాబ్లం నుంచి కాపాడారు. అందుకు వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు హీరోసే. ఇకపైన కూడా బజూకా అటాక్ నుంచి ఈ సన్ సిటీని మేము కాపాడుతూనే ఉంటాం. కానీ దానికి బదులుగా మీరు అవును, చెప్పండి. సన్ సిటీని ఆ బజుకా నుంచి కాపాడడం కోసం మీరు ఏమడిగినా సరే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. సన్ సిటీ పక్కనున్న కొండ ప్రాంతం ఉంది చూసావా, అదే మాకు కావాలి. అరే లేదు లేదు, దాన్ని మేము మీకు ఇవ్వలేము. ఎందుకంటే అది సన్ సిటీ యొక్క నేచురల్ రిసోర్స్ కదా. అవును, ఈ నేచురల్ రిసోర్సెస్ అంటే ఏంటి? ఏ ప్రదేశం నుండి అయితే ప్రెషియస్ స్టోన్స్, ఐరన్, స్టీల్ అని లభిస్తాయో దాన్ని రెండే మాటలో చెప్పాలంటే నేచురల్ రిసోర్స్. అయ్యో స్వామి, మీరు ఆ చోటుకు బదులుగా వేరే చోట ఏదైనా అడగండి. అలా కాకపోతే మీకు నేను సూపర్ గా ఒక కార్ ని రెడీ చేసి ఇస్తాను. ఆ తర్వాత మీరు ఇలా బైక్ లో ఊరంతా తిరగవలసిన అవసరమే రాదు. ఏమంటారు? వద్దు, మాకు ఆ కొండ ప్రాంతం తప్ప ఇంకా ఏది అవసరం లేదు. సారీ, ఆ చోటుని మేము ఎవరికి ఎప్పటికీ ఇవ్వలేము. అయితే సరే, బజుకా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు. అప్పుడైనా మీకు బుద్ధొస్తుందేమో చూద్దాం. అయితే మేము బయలుదేరతాం. ఇక ఆ బజూకాతో మీరే పడండి. మాయాజాల మహారాజులం. ఈ అసలీ నకిలీల గురించి మీకు తెలియడం లేదు. పద నకిలీ. ఇకపై మనల్ని బజూకా నుంచి ఎవరు వచ్చి కాపాడతారు? ఇలా చూడండి, ఇదివరకే ఒకసారి ఎన్నో కామెంట్స్ ని నా చేతులతో పట్టుకుని ఆకాశంలోకి ఎగరేసేశాను. ఆ తరువాత అవన్నీ కూడా ఆకాశంలో నక్షత్రాలాగా మారి మిలమిల మెరిసాయి, తెలుసా? నిజంగానే మేయర్ అంకుల్? లేకపోతే ఏమిటి? ఒకవేళ నేను అబద్ధం చెబితే ఆకాశంలోంచి మెరుపులు వచ్చి నా నెత్తి మీద పడతాయి, తెలుసుకోండి. అయ్యయ్యో. అయితే మీరు చెప్పిందంతా అబద్ధమేనా? నేను మీ అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నానంటే, మనమందరం ఒక్కటిగా చేరి ఆ బజూకా యొక్క నిప్పులు కురిసే ఆ కామెంట్స్ ని ఏదో ఒకటి చెయ్యాలి. దానికి పక్కాగా ప్లాన్ చెయ్యాలి. సార్, మనం ఫైట్ చేయవలసింది నిప్పులతో కాదు. ఎలాగైనా సరే ఆ వచ్చే సునామీని మనం అడ్డుకుని ఆపాలి. అయ్యో, అయ్యయ్యో, హఠాత్తుగా సునామీ వస్తోంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. కికో, ఈ సునామీని ఎదుర్కోవడానికి కూడా ఎటువంటి ఫార్ములా లేదు. మాయాజాల మహారాజులం. ఈ అసలీ నకిలీ ఉన్నంత వరకు మీకు ఎటువంటి సమస్య రాదు. థ్యాంక్ యూ. అసలు నకిలీ, ఈ రోజు ఈ సన్ సిటీని మీరు ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. మీరు మాకు చేసిన సాయానికి మీరు అడిగిన ఆ ప్రదేశాన్ని మీకు ఇవ్వడానికి సిద్ధమయ్యాను. థ్యాంక్ యూ మేయర్. కానీ గుర్తుంచుకోండి, ఈ రోజు నుంచి అక్కడికి మేము తప్ప ఇంకెవరూ వెళ్ళకూడదు. దానికి బదులుగా మేము సన్ సిటీని బజుకా దగ్గర నుంచి కాపాడుతాం. ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక సమస్య ఉంది.
వీళ్ళిద్దరూ ఎందుకు ఆ చోటు కావాలని పట్టుబడుతున్నారు? అదే కాక సన్సిటీకి కంటిన్యూస్ గా ప్రాబ్లం వస్తూనే ఉంది. అలా అయినప్పుడు కూడా ఎందుకు R7 బ్లింక్ అవ్వట్లేదు? ఒక పని చేద్దాం. సూపర్ స్పీడో, నువ్వు ఏ చోట్లో కామెంట్స్ పడిందో ఆ చోటికి వెళ్ళు. కికో, ఇదే ఆ చోటు. ఇక్కడే అసలీ నకిలీ ఆ కామెంట్స్ ని డైవర్ట్ చేసి కింద పడేలా చేశారు. ఏంటిది? నిన్న నిప్పులతో పాటు చాలా కామెంట్స్ వచ్చి పడ్డాయి, కానీ ఇప్పుడు ఇక్కడ నిప్పు పడినట్టు ఏ ఒక గుర్తు లేదే. ఎందుకో ఒకసారి డబుల్ చెక్ చేసి చూద్దాం. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 56 ని అప్లై చేయి. ఓకే కికో, ఇప్పుడే నా థర్మల్ రేస్ ఉపయోగించి ఈ ప్రాంతం టెంపరేచర్ ని చెక్ చేస్తాను. నువ్వు చెప్పింది కరెక్టే కికో. ఈ ప్రాంతంలో ఎటువంటి కామెంట్ పడలేదు. ఒకవేళ అలా జరిగితే ఈ ప్రాంతం టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండుండేది. ఇప్పుడు మనం ఆ చోటికి వెళ్దాం, ఎక్కడైతే సునామీ వచ్చిందో ఆ చోటికి. ఓరి నాయనా, అది మళ్ళీ వచ్చిందంటే నేను నా స్విమ్మింగ్ డ్రెస్ ని తీసుకొస్తాను. అలాగే నేను కొంచెం తినేస్తాను. నకిలీ, నీకు నమ్మకం ఉంది కదా ఆ వస్తువు ఖచ్చితంగా ఈ భూమి కిందే ఉందని? అవును, ఈ మ్యాప్ను బట్టి చూస్తుంటే అది ఇక్కడే ఎక్కడో ఉంది. మాయాజాల మహారాజులం. అసలు నకిలీని మించిన వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇప్పుడు కాసేపు ముందే ఈ దారిలోనే ఆ సునామీ వచ్చింది. కానీ చూడండి, విచిత్రంగా ఉంది. ఈ చోటు ఫుల్ గా డ్రైగా ఉంది. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా లేదు. ఒకే మాటలో చెప్పాలంటే డిసపియరా? ఒకవేళ ఆ కామెంట్స్ ఈ సునామీ ఇల్యూషన్ అయి ఉంటుందేమో. ఇల్యూషన్ అంటే ఏదైనా వస్తువు లేకపోయినా ఉన్నట్టే అనిపిస్తుంది. జనరల్ గా మెజిషియన్స్ ఇలాంటి ఇల్యూషన్స్ ని క్రియేట్ చేస్తారు. ప్రజలకి మ్యాజిక్ చేసి చూపిస్తారు. కరెక్ట్ గా చెప్పావు. అందుకే నా R7 కూడా బ్లింక్ అవ్వలేదు. ఎందుకంటే మనం అనుకున్నట్టు సన్ సిటీకి ఏ ఒక ప్రాబ్లం రాలేదు. వాళ్ళు మన కంట్లో కారం కొట్టడానికి ట్రై చేశారు. ఎటువంటి కేడి అయినా సరే తప్పు చేసేటప్పుడు ఒక క్లూ వదిలే వెళ్తాడు. మీరేమంటున్నారు చెప్పండి అంకుల్? థాట్ ఏం చెప్పొస్తున్నారంటే ఈ అసలీ నకిలీలు వాళ్ళు హీరోలు కాదట, వాళ్ళు మెజిషియన్స్ మాత్రమే. వాళ్ళ దగ్గరున్న మంత్రదండంతో దాని సహాయంతో వాళ్ళు ఇల్యూషన్స్ క్రియేట్ చేసి ఆ తరువాత మ్యాజిక్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ సన్ సిటీ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం వాళ్ళిద్దరే చెప్పాలి. సూపర్ స్పీడో, వాళ్ళు మేయర్ అంకుల్ దగ్గర అడిగి తీసుకున్న ఆ కొండ ప్రదేశానికి మనం వెళ్దాం. ఇదిగో చూసావా నకిలీ, మనకు దొరికేశాయి సూపర్ చార్జ్డ్ స్టోన్స్. అవును అసలీ, ఇక నుంచి మన ఇల్యూషన్స్ ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ఏమంటావ్? మాయాజాల మహారాజులం. ఈ అసలీ నకిలీలని ఎవ్వరూ ఓడించలేరు. హలో మిస్టర్ అసలీ నకిలీ, మీరు ఈ స్టోన్స్ ని దొంగలించి చాలా పెద్ద తప్పు చేశారు. అది నా దగ్గర తిరిగిచ్చి మీ రాంగ్ ని రైట్ గా మార్చుకోండి. రైట్ కాదు, ఇప్పుడు ఫైట్ జరుగుతుంది. అది చాలా టైట్ గా ఉంటుంది. ఓవర్ గా మాట్లాడకూడదు కన్నా మర్యాదగా నాకు సరెండర్ అయిపో. ఏంటి? సరెండర్ అవ్వాలా? నకిలీ బాయ్, అతనికి తగిన గుణపాఠం చేద్దాం పదా. ఇప్పుడు చూడు అసలీ. అంటే ఇదంతా ఒక కనికట్టు విద్య అన్నమాట. నీ ఇల్యూషన్ లో వచ్చే ఈ డమ్మీ రాయిని చూసి నేను అసలు ఏమాత్రం భయపడను. ఎవరైనా తలుపు తెరితే టిక్ టాక్ అనే శబ్దం వినిపిస్తుంది. అదే విధంగా ఈ రాయికి భయపడకుండా మంచి కేసులు పట్టుకునే వాళ్ళని డిటెక్టివ్ జాట్. మాయాజాల మహారాజులం. ఈ అసలీ నకిలీలని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. వీళ్ళు
ఇల్యూషన్ తో పాటు నిజమైన వస్తువులను కూడా క్రియేట్ చేస్తున్నారు. ముందుగా మేం బజూకా పేరు చెప్పి ఈ సన్ సిటీలో కామెట్ అలాగే సునామీ ఇల్యూషన్స్ ని ఏర్పరిచి సన్ సిటీ పైన అటాక్ జరిగినట్టు నాటకం ఆడాం. తర్వాత సన్ సిటీని బజూకా నుంచి కాపాడుతున్నాం అనే వంకతో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాం. ఎందుకంటే ఇక్కడే ఈ సూపర్ చార్జ్ స్టోన్స్ పూడ్చబడి ఉన్నాయి. ఓ, ముందు నేను సృష్టించిన ఇల్యూషన్ 5 నిమిషాల వరకు కొనసాగింది. కానీ ఇప్పుడు ఈ సూపర్ చార్జ్ స్టోన్ పవర్ వల్ల నా ఇల్యూషన్ 24 గంటలు కొనసాగుతుంది. ఇప్పుడు నేను ఈ సూపర్ చార్జ్ స్టోన్ సహాయంతో నకిలీ ఇల్యూషన్ తో అసలైనవి కూడా క్రియేట్ చేయగలుగుతాను. ఇలా చూడకికో, మాతో పెట్టుకోవడం చిన్నపిల్లలతో ఆటలాడడం అనుకోకో. మమ్మల్ని ఫాలో అవ్వకుండా ఉంటే నీకేం మంచిది. మీ ప్లాన్ అంతా బానే ఉంది, కానీ ఏది సరిగ్గా లేదు. కిక్కో ఎప్పుడు రైడ్ కోసం ఫైట్ చేసేవాడు. అందుకు మీరిద్దరూ ఆ సూపర్ చార్జర్ స్టోన్స్ ని నా దగ్గర తిరిగిచ్చేయండి, ఎందుకంటే అది సన్ సిటీకి సొంతమైనది. అలాగా? నీకు ఈ స్టోన్స్ కావాలా? అయితే సరే, వచ్చి తీసుకెళ్ళు. కానీ అంతకు ముందు నువ్వు ఎలాగైనా మమ్మల్ని పట్టుకోవాలి కదా. మేము నీకు ఎప్పటికీ దొరకం కదా. సూపర్ స్పీడ్, బ్రేక్ వేయి, లేకపోతే మనం ఆ గోడకి గుద్దుకుంటాం. ఒక ఇల్యూషన్ డమ్మీ గోడను చూపించి మనల్ని ఫూల్స్ చేస్తున్నారు. మాయాజాలం మహారాజులం. అసలీ నకిలీలను జయించడం ఎవరి వల్ల కాదు. మళ్ళీ డూప్లికేట్ కూడా. ఈసారి నేను మోసపోను. ఈ దారిని వెళ్ళి వాళ్ళని చేర్చేద్దాం. అయ్యో, ఇది ఒరిజినల్ కూడా. దీన్ని గుద్దుకోవడం వల్ల చాలా డ్యామేజ్ అయిపోయింది కిక్కో. ఓరి నాయనా, ఎన్ని గోడలు! ఇందులో ఏది నిజమా ఏది నకిలీ అయినదో ఎలా కనిపెట్టాలి? కిక్కో, మన ఎదురుగా ఉన్న ఆ గోడ మీద రాకెట్ ఫైర్ చేయనా? అలా చేశానంటే ఆ గోడ కుప్పకూలిపోతుంది. లేదు సూపర్ స్పీడో, ట్రిక్ ని యూజ్ చేయాల్సిన చోట్లో కిక్ ని యూజ్ చేసే అవసరం లేదు. అలా చూడు, ఏ గోడ రోడ్ మీద వచ్చి పడేటప్పుడు మట్టి వేస్తుంది అదే ఒరిజినల్. ఎందులో మట్టి ఎగరట్లేదో అవన్నీ డమ్మీ అయిన గోడలు. నేను చెప్పింది అర్థమైందా సూపర్ స్పీడో? మాయాజాల మహారాజులం. ఈ అసలీ నకిలీలని ఎవ్వరూ జయించలేరు. కికో, నీకంత ధైర్యం ఉంటే మాతో ఒంటరిగా పోరాడి చూడు. ఓరి నాయనా, అసలీ నకిలీకి ఇంత ఐడెంటికల్ బ్రదర్సా? వీళ్ళెవ్వరూ ఐడెంటికల్ బ్రదర్స్ కాదు సూపర్ స్పీడో. ఇందులో ఒకే ఒక అసలీ నకిలీ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఇల్యూషనే. ట్వింకిల్, డోడో, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. కిక్కో ఎవరు ఒరిజినల్ కనిపెట్టలేకపోతున్నాడు. బాగా ఇబ్బంది పడుతున్నాడు. ఇది ఇంకా బాగా క్లిష్టంగా మారబోతోంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఒరిజినల్ ఎవరు డమ్మియో ఎలా కనిపెట్టాలి? ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా! సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 178 ని అప్లై చేయి. ఓకే బడ్డీ, యాక్టివేటింగ్ ఫార్ములా నెంబర్ 178.
సూపర్ స్పీడ్ లైట్ పడేటప్పుడు ఎవరి నీడ తెలుస్తోందో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ అయి ఉంటారు. ఓహో నో, మన సూపర్ చార్జ్ స్టోన్స్ విరిగిపోయాయి. ఇకపై మనం ఎలా ఇల్యూషన్స్ చేయగలం? జైలు కూర్చొని ఊచలు లెక్క పెట్టే టైం మీకు వచ్చేసింది. అంటే సార్ ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.